హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం కేక్స్ అంటే కేవలం మైదా, రాగి పిండి, షుగర్ లేదంటే ఏదైనా స్వీట్, బెల్లం, తేనె ఇలా కేక్స్ అంటే స్వీట్తోనే అనుకుంటాం. కానీ ఇలా ఒక్కసారి పోహా అండ్ వెజిటేబుల్స్తో డిఫరెంట్గా ఒకసారి కేక్ని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా హెల్తీ. ఒకే ఎట్ ఏ టైం మన బాడీకి కావలసిన అన్ని రకాల న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్తో ఉన్న ఈ హెల్దీ కేక్ని ప్లీజ్ ప్రతి ఒక్కరూ అయితే ట్రై చేయండి ఒకసారి. సో దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్గా లభించేవండి. సో అందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చక్కగా వాష్ చేసుకుని పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర. అలాగే మన సెకండ్ నట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పోహా, ఈ అటుకులను కూడా తీసుకుందాం. అలాగే ఈ కేక్కి మంచి టేస్ట్ రావడం కోసం అని చెప్పి పచ్చి బఠానీని నానబెట్టుకున్న పచ్చి బఠానీని ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వేయించుకోండి. తర్వాత బంగాళాదుంపలను కూడా ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వేయించుకుని తొక్క తీసేసుకోండి. సో ఇక్కడ మనకి మెజర్మెంట్స్ వైజ్గా కనుక వేసుకుంటే మనకి ఈ పోహా వెజిటేబుల్ కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1 కప్ వరకు అయితే మనం అటుకుల్ని తీసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసేసేసరికి అటుకులు చక్కగా మెత్తబడిపోతాయండి. లేదు అంటే నార్మల్గా బౌల్లో వేసుకుని వాటర్తో ఒక 2-3 సార్లు వాష్ చేసేసరికి అటుకులు చక్కగా ముద్దలాగా అయితే మనకి నానిపోతాయి. సో ఇలా స్ట్రైన్ చేసేసుకుని అటుకుల్ని కాసేపు పక్కనైతే పెట్టుకోండి. సో ఒక్కసారి కేర్ఫుల్గా వాచ్ చేయండి. మన పోహా వెజిటేబుల్ కేక్ రెడీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ, గ్రీనరీగా చాలా బాగుంటాయి. సో అడుగు దలసరిగా ఉండే బాండీ పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. అందులోకి మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చులు పొడుగు చీరుకులు వేసుకుని అందులో మనం తీసుకున్న 1 కట్ట పుదీనాలో హాఫ్ పుదీనా అయితే వేసేయండి. 1 కప్పు అటుకులకి 1 కట్టలో హాఫ్ పుదీనా కాస్త వేగిన తర్వాత 1/4 కప్ వరకు అయితే క్యారెట్ తురుమును వేసుకోండి. క్యారెట్ తురుము కాస్త మగ్గిన తర్వాత అయితే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చి కొబ్బరి ఇందులో వేగడం వలన మనకి మంచి టేస్ట్ వస్తుంది. కేక్లో మనం ఆ స్పెషల్ టేస్ట్ అనేది ఎంజాయ్గా చేయగలుగుతాం. అంతేకాకుండా మనకి పచ్చి కొబ్బరిలో చాలా మంచి ప్రోటీన్ సోర్సెస్ అయితే ఉన్నాయి. సో బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ అడుగు పట్టకుండా అలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. ఈలోగా ప్రెషర్ కుక్కర్లో ఒక 8 or 10 విజిల్స్ వేయించుకున్నటువంటి ఈ బఠానీలని చాలా కోర్స్గా, బరకగా, గింజ, బద్ద, ముద్ద ఉండేటట్లుగా అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోండి. సో ఇవి పచ్చి కొబ్బరి వేగిన తర్వాత ఇవి కూడా వేసేసుకుని అటు ఇటు కాస్త అయితే టోస్ట్ చేసేసుకోండి. అంటే జస్ట్ అలా కలుపుతూనే ఉండాలి, కలపకపోతే మట్టుకు అడుగు పట్టేస్తుంది. అది వేసుకున్న పచ్చి బఠానీ ముద్ద వేసుకున్న 1 నిమిషం తర్వాత చక్కగా ఉడికించుకుని మెత్తగా మ్యాష్ చేసుకున్నటువంటి బంగాళాదుంప ముద్ద, అలాగే నానబెట్టుకున్నటువంటి అటుకులను కప్ వరకు అయితే పోహాను కూడా యాడ్ చేసేసుకుని చక్కగా గట్టిగా బాండిని పట్టుకుని ఓవరాల్గా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ మనం కలుపుకోవడాన్ని బట్టే మనకి కేక్, ఈ పోహా వెజిటేబుల్ కేక్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇందులో కూడా మనకి రుచికి సరిపడినంత మసాలా పౌడర్, అది గరం మసాలా పౌడర్ కానీ, లేదంటే ధనియాల పౌడర్, లేకపోతే జీరా పౌడర్, లేకపోతే చాట్ మసాలా అయినా పర్వాలేదండి. ఏదో ఒకటి వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని పైన 2 వరకు అయితే నిమ్మ చెక్కలు వేసేసుకోండి. అంటే ఒక ఫుల్ నిమ్మకాయ వేసేసుకోండి. చాలా బాగుంటుందండి నిమ్మకాయ వేయగానే. సో నిమ్మకాయ వేసిన తర్వాత అటు ఇటు కలిపి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి. సో కాస్త మనకి ఏదైనా ఒక గిన్నెని తీసుకుని గిన్నెంతా కూడా గడ్డలా పేరుకున్న నెయ్యిని మాత్రమే రాసుకోండి. ఈలోగా మనం గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ పొడవుగా చీరికలలా ఉన్నటువంటి పచ్చిమిర్చిలను అన్నిటిని కూడా సెపరేట్ చేసేయండి. అంటే ఏరి పారేయండి, లేదంటే మనం కేక్ తినేటప్పుడు నోరైతే మండిపోతుందండి. సో కాస్తంత పుదీనా, కొత్తిమీర, ఈ యొక్క క్యారెట్స్తో గార్నిష్ చేసేసుకుని చక్కగా గ్యాస్ మీద ఒక 5 to 6 minutes పాటు మగ్గించుకున్నటువంటి ఈ బంగాళదుంప పోహా మిశ్రమాన్ని అంతటిని, వెజిటేబుల్ మిశ్రమాన్ని అంతటిని వేసేసి పైన ఇంకొక లేయర్ కాస్త క్యారెట్, పచ్చి కొబ్బరి, నెయ్యి వేసుకుని గట్టిగా నొక్కండి.
ఇక్కడ మనం వేసుకున్న ప్రతి లేయర్ తర్వాత కూడా మనం చేతితో ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే కేక్ బాండింగ్ అంత స్ట్రాంగ్గా, టెక్స్చర్ చాలా నీట్గా అయితే వస్తుందండి. సో చూసారు కదా, చాలా సింపుల్, చాలా హెల్దీ. మెయిన్ మనం కేక్ అంటే షుగర్తోనో లేదంటే స్వీట్గానో లేదంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేకుండా తినాలి అని ఎవరికైనా కానీ అనిపిస్తే కనుక ఒక్కసారి ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా చక్కగా మగ్గించేసుకుని పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, క్యారెట్ లేయర్స్తో పైన ఆ నెయ్యి టచ్అప్స్తో అలా ఇలా కేక్ లేయర్ బై లేయర్ వేసుకుంటూ గట్టిగా ఒత్తుతూ కనుక మనం ఈ కేక్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. నేచర్కి దగ్గరగా ఉండే వాళ్ళకి, ఆశ్రమంలో ఎక్కువగా ఉండే వాళ్ళకి, ఎవరైతే వేగన్స్ ఉన్నారో, వెజిటేరియన్స్ ఫుడ్స్ వాళ్ళు ఉన్నారో, లేదంటే వెజ్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పోహా వెజిటేబుల్ కేక్ ది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి. సో ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసేసుకున్న తర్వాత పైన కూడా గార్నిష్ చేసిన తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్ని మూతలా పెట్టి దాని మీద ఏదైనా కాస్త బరువు వంటిది పెట్టేయండి. ఇలా ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. 15 నిమిషాలకి అంత బాగా సెట్ అయిపోయి టైట్గా అయ్యి బేక్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకి ఎంతో టేస్టీ అయినా, చాలా హెల్దీ అయినా, నేచర్లో నేచర్ తత్వం ఉన్నటువంటి సూపర్ డూపర్ పోహా వెజిటేబుల్ కేక్ ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా, మరింత హెల్తీగా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నీ కూడా మనకి పోహా వెజిటేబుల్ కేక్లోనే ఉన్నాయి. చూసారు కదా, పైన చక్కగా ఇలా పచ్చి కొబ్బరి, క్యారెట్తో గార్నిష్ చేసేసుకుంటే చూసారు కదా, ప్రతి కేక్ పీస్ కూడా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా మనకి నార్మల్ కేక్ పీస్ వచ్చినట్టే వచ్చిందో, ప్రతి ముక్క కూడా పచ్చి బఠానీలు మధ్యలో తగులుతూ పచ్చి కొబ్బరి యొక్క ఫ్లేవర్తో, గుంబాళించే పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఎవరికైనా కానీ పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసి ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు అయితే యూజ్ చేయొచ్చండి. సో ఏమంటారు, నచ్చిందా? అయితే డెఫినెట్గా ఈసారి వచ్చే ప్రతి నెక్స్ట్ అకేషన్కి ఈ పోహా వెజిటేబుల్ కేక్ని ఒకసారి అలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరే అలా చేసేస్తారు. సో ఈ పోహా వెజిటేబుల్ కేక్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ షేర్ చేసేయండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.